ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి కుటుంబం అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మకర రాశి వారికి రాబోయే ఏం జరగబోతున్నాయో, ఈ శుభవార్తలు వినబోతున్నారో, ఏ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఓం నమ శివాయ లేదా మీ ఇష్ట దైవం పేరు కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే ఈ వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. ఈ వారంలో ప్రధానంగా మకర రాశి వారి జీవనంలో మిశ్రమ అనుభూతులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రతిరోజు కొత్త ఆశలు, అశాంతులు, విజయాలు, అసమాధానాలు కలిసే పరిస్థితి ఉంటుంది. అనేక భావోద్వేగాలతో ఈ వారం మీ వ్యక్తిత్వాన్ని బలంగా పరీక్షించనుంది. ఈ వారంలో మీ జీవితం తీయని పరిమళంతో నిండిపోబోతుంది. ఇది కేవలం నక్షత్రాల కదలిక, గ్రహగతుల మార్పు మాత్రమే కాదు. ఇది దైవ కృపతో నిండిన ఆధ్యాత్మిక సమయం. మనసు కొత్త ఆశలతో పుష్టి పొందే సమయం. హృదయం కొత్త ఉత్సాహంతో తేలికగా ఎగిరే సమయం. ఎలా ఒక పొడవైన ఎండాకాలం తర్వాత తొలి వర్షపు చిక్కులు నేలను చల్లబరుస్తాయో, అలాగే ఈ వారపు ఆధ్యాత్మిక సాన్నిధ్యం మీ జీవితానికి ఒక కొత్త శక్తి, ఒక కొత్త జీవం ఇస్తుంది. ఈ రోజుల్లో ఎదురయ్యే ప్రతి సమస్య, ప్రతి ఆనందం, ప్రతి చిన్న సంఘటన కూడా మీ జీవితం అనే మహాగ్రంథంలో ఒక ప్రత్యేకమైన దివ్య పాఠంగా నిలుస్తుంది. మీ మునుపటి అనుభవాలు మీకు నేర్పిన జ్ఞానం, మీ హృదయంలో దాగి ఉన్న అద్భుతమైన ఓర్పు, మీ రక్తంలో ప్రవహిస్తున్న ఆ ధైర్యం, ఇవన్నీ కూడా ఈ వారంలో మీకు అదృష్టమైన రక్షణ కవచంలా మారుతాయి. ప్రతి ఉదయం లేవగానే తాకిడిలో ఉన్న ఆ స్వచ్ఛతను గమనించండి. ప్రతి పూట మీ కర్మలో దైవ ఆశీర్వాదం ఎలా జారిపోతుందో గుర్తించండి. ఎందుకంటే ఈ వారం దేవుని సందర్శనాలు చిన్న చిన్న సంకేత రూపంలో మీకు అందుతాయి. ఆ సంకేతాలను మనసులోపు గ్రహించేవారు జీవిత పథంలోనే వేగంగా ముందుకు సాగుతారు. మీరు ఈ వారాన్ని కేవలం రోజుల సమాహారంగా కాకుండా ఆత్మశక్తిని పునరుద్ధరించుకునే ఒక పవిత్ర యాత్రగా భావిస్తే దేవుడి కృప ప్రతి అడుగులోనూ మీకు తోడుగా ఉంటుంది. మకర రాశి వారు పర్వతాల అచంచలమైన మనసు, సముద్రంలో లోతైన హృదయం కలవారు. మీరు ఒకసారి మాట ఇస్తే దానిని నిలబెట్టుకొని అచంచల సంకల్పం మీలో సహజంగా ప్రవహిస్తుంది. మీ క్రమశిక్షణ, నిజాయితీ, శ్రద్ధ ఇవి కేవలం లక్షణాలు కాదు, మీ జీవిత పునాది స్తంభాలు. జీవితంలో ఎన్ని తుఫాన్లు ఎదురైనా, ఎన్ని వర్షాలు కురిసినా మీరు గాలికి వంగని వేర్లు భూమిలో గట్టిగా పట్టుకున్న వృక్షంలా నిలబడతారు. బయటకు చూస్తే మీ స్వభావం కఠినంగా అనిపించవచ్చు, కానీ ఆ కఠినత లోపల ఒక సున్నితమైన ప్రేమ సముద్రం ఉంది. ఆ సముద్రపు అలలు కుటుంబానికి, స్నేహితులకు, సమాజానికి నిశ్శబ్దంగా సేవ చేస్తూ వారిని రక్షిస్తూ ఉంటాయి. మీరు చూపే మౌనం మాటల కంటే గొప్ప సందేశాలను అందిస్తుంది. ఎవరు వినకపోయినా ఆ మౌనం మనసులని కదిలించే శక్తి కలిగి ఉంటుంది. మీరు ఫలితం కోసం అడావిడి చేయరు, కానీ మీ కర్మ, మీ శ్రమ, మీ పట్టుదల ఇవే మీ తరపున ప్రపంచానికి సమాధానం చెప్తాయి. మకర రాశి వారి జీవితాన్ని ఒక పెద్ద బాధ్యతగా చూస్తారు. స్వప్నాలను నెరవేర్చడమే కాకుండా తమపై ఆధారపడిన వారిని కూడా సురక్షితంగా గమ్యానికి తీసుకెళ్లే నాయకత్వం మీలో సహజంగా ఉంటుంది. మీరు పడే ప్రతి కష్టం మిగతా వారికి మార్గం సులభం చేసేందుకు ఒక పునాది రాయి అవుతుంది. మీ స్వభావ బలం, మీ మనోధైర్యం, మీ నిశ్చయమైన క్రమశిక్షణ ఇది మీ జీవన యాత్రలో మీకు ఎల్లప్పుడూ కూడా దేవుడు ప్రసాదించిన ఆయుధాలు. మీరు వాటిని ఎలా ఉపయోగిస్తారో అదే మీ జీవిత గాథను మరింత వెలుగుతో నింపుతుంది. మకర రాశి వారిని దూరం నుంచి చూస్తే గట్టి, అచంచలంగా, కొంచెం అందుకోలేనట్టుగా అనిపించవచ్చు, కానీ దగ్గరగా వెళ్ళి అనుభవించినప్పుడు అక్కడ స్థిరమైన శాంతి, ఆత్మగౌరవం మరియు ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. మకర రాశి వారు లోతుగా ఆలోచించే మనుషులు. వారి మౌనం వెనకాల అపారమైన శ్రమ దాగి ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలను తేలికగా తీసుకునేవారు కాదు, కానీ అవి ఎన్ని భారంగా ఉన్నా వాటిని నిశ్శబ్దంగా, నిరంతరం, పద్ధతిగా పరిష్కరించేందుకు శ్రమిస్తారు. వారి వ్యక్తిత్వం అంటే ఓర్పు, క్రమశిక్షణ, సంపూర్ణ నిజాయితీ. వారు మాట ఇచ్చారంటే అది సాధారణ వాగ్దానం కాదు, అది ప్రాణదానం లాంటిది. ఎవరికి ఇబ్బంది కలగకుండా, బాధ పెట్టకుండా ఉండేందుకు ఎంత కష్టం వచ్చినా భరిస్తారు. వీరి గుండెలో ఎప్పుడూ ఒక ప్రేమ కథ నడుస్తూనే ఉంటుంది. బయటికి కఠినంగా, కొద్దిగా దూరంగా అనిపించిన లోపల ఆత్మత్వం, సున్నితమైన భావాలు, నిస్సహాయ క్షణాలుంటాయి.
ప్రేమ, బాధ్యత, మమత ఇవి వారు చేసే ప్రతి పనిలో గోచరించకపోయినా స్పష్టంగా ప్రతిఫలిస్తాయి. వారి స్థిర బుద్ధి, ధైర్యం, మంచితనం ఇవి వారిని నిజంగా తెలుసుకున్న వారికి మాత్రమే అర్థమవుతాయి. వారు బాధలతో, ఒత్తిడితో మందకొడిగా కనిపించవచ్చు, కానీ నిజానికి అది బలహీనత కాదు. అది ఆత్మగౌరవంతో, లోతైన ఆలోచనలతో ముందుకు సాగటం. వారికి అన్యాయం జరిగిన మకర రాశి వారు వెంటనే స్పందించరు. వారు మౌనం పాటిస్తారు. కానీ సత్యం నిలబడేలాగా తగిన సమయంలో చర్య తీసుకోవడం వారికే సాధ్యం. వైరుధ్యాలు వచ్చిన క్షమాగుణాన్ని వదిలిపెట్టరు. కుటుంబానికి, మిత్రులకు రక్షకుడిలా నిలుస్తారు. కష్టకాలంలోనూ ఒంటరితనం కలిగినప్పటికీ కూడా వారిది అఖండ నాయకత్వం. నమ్మిన వారి కోసం చివరి వరకు నిలబడిపోవడం మకర రాశి వారికి నిజ స్వభావం. వారి వ్యక్తిత్వం కొబ్బరికాయ లాంటిది. బయట గట్టిగా, లోపల దీపిక. వారు నిర్మించే జీవిత గోడలు బలమైన రాయి గోడల్లా ఉంటాయి. లోపల మాత్రం ప్రేమ, దయ, శాంతి నిండిన ఒక స్వర్గం ఉంటుంది. ప్రతి తడబాటు, ప్రతి విరమణ వారు జీవిత పాఠాలుగా స్వీకరిస్తారు. తమ తప్పులను గుర్తించి సరిదిద్దుకోవడంలో వెనకాడరు. కొద్ది మాటల్లోనే అపారమైన భావోద్వేగాలను వ్యక్తం చేయగలరు. వారి ప్రేమ, బాధ్యత, మర్యాద మరియు నిజాయితీ వాటిని దగ్గరగా చూసే ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరుస్తాయి. మకర రాశి వారు బాధ్యత యొక్క ముఖ చిత్రం, ప్రేమ అనే భావనలో మునిగిపోయిన హృదయం. వారు ఇంద్రధనస్సు తర్వాత వచ్చే సుగంధ గాలి లాంటి వారు. జీవితంలో ఎన్ని వైరుధ్యాలు వచ్చినా చివరికి వెలుగును నింపే తీయని మనసు కలవారు. వారి దృష్టిలో దాగి ఉన్న అపూర్వమైన ప్రేమ, సహనం, సమతుల్యత వారిని ఒక ప్రత్యేకమైన ఆత్మగా నిలబెడతాయి. ఈ 4 రోజులు రాహు ప్రభావం మీపై ఎలా ఉంటుంది అంటే, రాహువు మాయాజాలాల అధిపతి. ఆయన మీ ఆర్థిక వ్యవహారాల్లో పరీక్ష పెడతాడు. ఎప్పటికీ లాభదాయకంగా కనిపించే అవకాశాలు కూడా లోతుగా పరిశీలించకపోతే నష్టానికి దారి తీసే అవకాశం ఉంటుంది. ఈ వారంలో ముఖ్యంగా డబ్బుతో సంబంధం ఉన్న నిర్ణయాలు మీకు తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించండి. ఒకసారి మాత్రమే చర్య తీసుకోండి. కొత్త పెట్టుబడులు, పెద్ద వ్యాపార ఒప్పందాలు లేదా ఇతర ఆర్థిక లావాదేవీలు వీటిలో తొందరపాటు వద్దు. రాహు మీ సహనం, మీ వివేకాన్ని పరీక్షిస్తాడు. మీరు ఆ పరీక్షల్లో విజయవంతమైతే ఆయన చూపించే దారి అనుకోని ఆశీర్వాదాలను తెచ్చిపెడుతుంది. ఈ 4 రోజులు కేతు ప్రభావం. కేతు విరక్తి, ఆధ్యాత్మికత, అంతర్ముఖతకు ప్రతీక. అయితే ఈ వారంలో ఆయన మీకు కొన్నిసార్లు అనవసర ఆందోళనలు తెచ్చిపెట్టవచ్చు. మనసులోని గందరగోళం పెరిగి చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా భావించే పరిస్థితి రావచ్చు. కానీ ఈ ప్రభావం వెనుక దాగి ఉన్నది ఒక గాఢమైన పాఠం. మీ మనసు స్థిరంగా ఉంటే ఏ బాహ్య పరిస్థితి కూడా మేము కదిలించలేదని నేర్పించటం. మీ లోపల ధైర్యం, భక్తి మరియు ఇది కూడా గడిచిపోతుంది అనే విశ్వాసం కేతువుల కలిగే అసౌకర్యాలను ఆత్మవిశ్వాసపు కవచంగా మార్చేస్తాయి. ఈ కాలంలో చిన్న మంత్రజపం, ధ్యానం, ఆత్మ పరిశీలన ఇవి మీకు ఆధ్యాత్మిక బలాన్నిచ్చి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. ఆర్థిక పరంగా ఈ వారంలో ధన సంపాదన సాధారణంగా ఉన్నది, కానీ అస్థిరత ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు మెల్లగా పెరగవచ్చు. మీలో కొంత ఆందోళన, భయాలు కలుగుతాయి. ఖర్చుల్లో నియంత్రణ జాగ్రత్తగా పాటించాలి. అనవసర వ్యయాలు మానుకొని సొంత కుటుంబ అవసరాలకి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. వ్యాపార వృద్ధిలో ప్రతికూలంగా కొన్ని అంశాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా 5, 6 తేదీలో కీలక నిర్ణయాలు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులకి ఈ వారం కొత్త ఆశలు, స్ఫూర్తి నింపే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు, బహుమతులు వచ్చే సూచనలున్నాయి. మీ కృషి, మీ క్రమశిక్షణ వారికి నచ్చి మీరు మరింత విశ్వాసాన్ని సంపాదిస్తారు. అయితే సహచరుల మధ్య అపార్థాలు తలెత్తే అవకాశం ఉండడం వలన మాటల్లో సహనం, మృదుత్వం తప్పనిసరిగా పాటించండి. వివాదాలు తప్పించుకోవడం ద్వారా మీ ప్రతిష్టను నిలబెట్టుకుంటారు. వ్యాపారవేత్తలకు కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్ల ఆగమనం ఉంటుంది. కొన్ని ఆఫర్లు ఆకర్షణీయంగా కనిపించవచ్చు, కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.
ప్రతి ఒప్పందాన్ని పూర్తిగా విశ్లేషించి నష్టపోయే అవకాశాలను ముందుగానే అంచనా వేసి నిర్ణయం తీసుకోవడం మీ విజయానికి మాటు వేస్తుంది. విదేశీ వ్యాపారాలు లేదా బయట ప్రాంతాల నుండి వచ్చే ఆఫర్లను జాగ్రత్తగా పరిశీలించండి. ఈ వారం ఆరోగ్యపరంగా శ్వాసకోశ మరియు జీర్ణ సంబంధిత సమస్యలు కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. ముఖ్యంగా వాతావరణ మార్పు వల్ల జలుబు, దగ్గు, అలసట వంటి సమస్యలు రావచ్చు. ప్రతి ఉదయం యోగా, ప్రాణాయామం చేయడం వల్ల శరీరం, మనసు రెండు ప్రశాంతంగా ఉంటాయి. మీ మనసు ఉల్లాసంగా ఉండటం వలన ఆరోగ్య సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. ఆహారంలో నియమం పాటించండి. తక్కువ మాంసాహారం తీసుకోండి. పచ్చి కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం వలన శక్తి పెరుగుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. వారి కోసం చిన్న సహాయం, సానుభూతి చూపడం, వారికి మీ సాన్నిధ్యం ఇవ్వడం ఇవి కేవలం వారి ఆరోగ్యానికి మాత్రమే కాదు, మీ మనసుకు కూడా ఒక ప్రత్యేక సంతృప్తి ఇస్తాయి. ఈ వారం మీ ఇంట్లో చిన్న చిన్న వాదనలు, అర్థాల లోపాలు ఏర్పడే సూచనలున్నాయి. ఇవి పెద్ద సమస్యలుగా మారకుండా ఉండేందుకు మౌనం పాటించడం, గౌరవంతో మాట్లాడడం మీకు రక్షణ కవచంలా పనిచేస్తాయి. కొన్ని సందర్భాల్లో మాటల సమస్యను పరిష్కరించు. ప్రేమతో కూడిన మౌనం మాత్రం హృదయాలను కలుపుతుంది. జీవిత భాగస్వామితో మీ బంధం ఈ వారం కొంచెం సున్నితంగా ఉంటుంది. ఒకరినొకరు నిందించడం లేదా అసహనాన్ని చూపించడం బదులు హృదయపూర్వకంగా మాట్లాడండి. మీ భావాలను, మీ కష్టాలను, మీ ఆశలను వారికి తెలియజేయండి. అలా చేయడం వలన ప్రతి అపార్థం ప్రేమలో కలిగిపోతుంది. ప్రేమలో ఉన్నవారు మీ భావాలను స్పష్టంగా కానీ మృదువుగా వ్యక్తం చేయండి. సత్యం చెప్పడం ద్వారా మాత్రమే మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం మరింత బలపడుతుంది. ప్రేమ అనేది కేవలం మాటలకే పరిమితం కాదు. అది చిన్న సహాయం, చిన్న శ్రద్ధ మరియు ఒకరికి ఒకరు తోడుగా నిలబడడంలో ఉంటుంది. విద్యార్థులకి పరీక్షల ఒత్తిడి సహజం. అది భయంకరమైన పర్వతంలా కనిపించిన మీ క్రమశిక్షణ, పట్టుదల మరియు సరైన మార్గదర్శకత్వం ఆ పర్వతాన్ని సులభంగా ఎక్కే మెట్లుగా మారుస్తాయి. ఈ వారంలో మీ శ్రద్ధే మీ అత్యంత పెద్ద బలం. మీరు చదివే ప్రతి గంట మీ కళల భవిష్యత్తుకు ఒక పునాది రాయిలా ఉంటుంది. మధ్యలో అలసట వచ్చిన మీ లక్ష్యం గుర్తుపెట్టుకోండి. అది మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. పోటీ పరీక్షల్లో గెలవడానికి కేవలం పుస్తకాల జ్ఞానం సరిపోదు. ఆత్మవిశ్వాసం, సమయపాలన మరియు శాంతమైన మనసు అవసరం. మీ శ్రద్ధ, పట్టుదల, క్రమశిక్షణ ఇవే మీ విజయానికి 3 స్తంభాలు. ఈ స్తంభాలను మీరు బలంగా నిర్మిస్తే ఎవరు మీ విజయాన్ని ఆపలేరు. ఈ వారంలో మీ జీవితానికి ఆధ్యాత్మికత ఒక దివ్య కాంతి లాంటిది. దాన్ని మనసుతో ఆహ్వానించండి, ఎందుకంటే ఈ కాంతి మీ మనసులోని చీకట్లను తొలగిస్తుంది. ప్రతి ఉదయం లేచిన వెంటనే కళ్ళను మూసుకొని 11 సార్లు ఓం శ్రీ మహాలక్ష్మి నమః మంత్ర జపం చేయండి. ఈ మంత్రం మీ జీవితంలో సమృద్ధి, ఐశ్వర్యం, సంతోషం నింపుతుంది. శనివారం తులసి కోట వద్ద నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఆ కాంతి మీ జీవితంలోని శని ప్రభావాన్ని శాంతింపచేస్తుంది. మీ కర్మకు పాజిటివ్ శక్తిని జోడిస్తుంది. శుక్రవారం ఒక పేద మహిళకి దానం చేయండి. అది కేవలం దానం కాదు, అది లక్ష్మీదేవిని మీ ఇంటి తలుపు దగ్గర ఆహ్వానించే పిలుపు. పూజలు ఎర్రటి పూలు సమర్పించండి. ఆ ఎరుపు రంగు మీ జీవితంలోని ప్రేమ, శక్తి, విజయాన్ని సూచిస్తుంది. ముఖ్యంగా మీరు వాదనలను నివారించండి. కొన్నిసార్లు మౌనం మాటల కన్నా కూడా బలంగా పనిచేస్తుంది. మౌనం అనేది ఓర్పు, గౌరవం మరియు అంతరంగ శాంతి యొక్క ప్రతీక. ఈ వారానికి సమాప్తి మాట. ప్రియమైన మకర రాశి వారు, ఈ శ్రావణ మాసపు ఈ వారం సవాళ్ళు, అవకాశాలు, ఆధ్యాత్మిక వెలుగులు అన్నీ కలిసిన ఒక విశేషమైన సమయం. మీ చూపే ఓర్పు, వినయం, కృషి ఇవి మీ జీవితాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్తాయి. ప్రతి కష్టాన్ని దేవుడు ఇచ్చిన పాఠంగా స్వీకరించండి. ప్రతి విజయాన్ని ఆయన కృపగా భావించండి. ప్రతి అపజయాన్ని మరింత బలంగా ముందుకు నడిపే ప్రేరణగా మలుచుకోండి. మీ మాట సత్యం, మీ కర్మ నిజం. ఈ 2 లక్షణాలు మిమ్మల్ని విజయపు శిఖరాలకు చేరుస్తాయి. ఎవరో మీకోసం మార్గం వేయాలని ఎదురు చూడవద్దు. మీరు చూపే మార్గమే భవిష్యత్తులో ఇతరులకు దీప స్తంభంలా మారుతుంది. ఈ వారం మీరు చేసే ప్రతి మంచి మాట, మీరు చూపే ప్రతి దయ ఇవి అన్నీ కలిసి మీ జీవితం చుట్టూ దైవ ఆశీర్వాదపు గగనం విస్తరిస్తాయి. మీకు ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, స్ఫూర్తి కలగాలి.
మీ కలలు నిజమవ్వాలి. దేవుడి కృప ఎల్లప్పుడూ కూడా మీపై కురియాలి. ఈ శ్రావణ మాసపు పవిత్రత మీ ప్రతి అడుగులోనూ వెలుగు నింపాలి. ఈ వీడియో మీలో ఉన్న శక్తిని, నమ్మకాన్ని, ఆశని, ఆత్మస్థైర్యాన్ని మేలుకొల్పుతుందని ఆశిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. అలాగే ఓం నమః శివాయ లేదా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మేము చేసే ప్రతి వీడియో వెంటనే మీకు చేరుతుంది. ధన్యవాదాలు. అబాబా గారి ఆశీస్సులు. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ.